చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, శక్తి రూపాలలో ఈ గ్రామ దేవతల యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? జానపద విజ్ఞానంలో గ్రామ దేవతలే ప్రధానం. దేవతలలో వర్గీకరణలు ఉంటాయా? పితృదేవతలు, ప్రధాన దేవతలు, గ్రామ దేవతలు, పరివార దేవతలు, పరిచార దేవతలు. ఇలా మనం ప్రశ్నించినప్పుడు దేవతలన్నింటికీ మూల రూపం గ్రామ దేవతలే అనే నిజం నిర్ధారణ చేసుకోక తప్పదు. గ్రామ దేవతలు ఎవరు అంటే ప్రకృతి పర్యావరణంలో కనిపించేటటువంటి నీరు, నిప్పు, గాలి, ఆకాశం, మట్టి, పృథివీ, ఈ ఐదింటి రూపాల సమాహారమే గ్రామ దేవతల స్వరూపం. పోలేరమ్మ, పొలిమేరలో ఉండేటటువంటి శక్తి. శక్తి అన్న పదం వినగానే సంప్రదాయ సారస్వతంలో త్రిశక్త్యాత్మకంగా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అన్న రూపాలలో వర్ణ వైశిష్ట్యంగా శబ్దజాలంతో వర్ణించే కథ అంతా కూడా, మార్గం అంతా కూడా జానపద విజ్ఞాన సంబంధితమే. అమ్మవారిని పూజించాలి, ఒక చెట్టు. దీపం వెలిగించాలి, ఒక జ్యోతి, వెలుగు, అగ్ని. ఒక అభిషేక సేవ నిర్వహించాలి, నీరు. అమ్మవారిని సిద్ధం చేసుకోవాలి, రాయి, మట్టి, ఒక రూపం. పాంచభౌతికమైన రూపమే సాంస్కృతిక పరమైన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కాగా ఈ రూపాలకు మూల రూపం గ్రామ దేవత. పోలేరమ్మ, మైసమ్మ, మరడమ్మ, మాంకాళమ్మ, ఎల్లమ్మ ఈ పేర్లతో గ్రామ దేవతలుగా సంప్రదాయ విజ్ఞానం గుర్తించింది. ఎల్లచోటలా ఉండేటటువంటి శక్తి ఎల్లమ్మ. అలాగే ఎల్ల అంటే బౌండరీ, గ్రామానికి సరిహద్దు, అక్కడ ఉండే దేవత ఎల్లమ్మ. మల్లమ్మ, మైసమ్మ ఈ రూపాలన్నీ కూడా ఈ పురాణాలలో ఉండేటటువంటి రూపాలకు మూల రూపాలు కనుక గ్రామదేవతను అర్చించడం అంటే మూల ప్రకృతిని ఆరాధించడం అని అర్థం. ఇది విశేషం. గురువుగారు, ఇంట్లో శివ పరివారం, శ్రీరాముని పట్టాభిషేకం వంటి చిత్రపటాలను ఏర్పాటు చేసుకోవచ్చా? వీటి అమరికలోని ఎటువంటి నియమాలను పాటించాలి? చిత్రపటాలను ఇంటిలో అమర్చుకోవడంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి. ఆ నియమాలలో చిత్రపటాలలో ఉండే దేవతా రూపాలు సాత్విక రూపాలతో ఉండే రూపాలు అయి ఉండాలి. శివ పరివారం, శ్రీరామ పట్టాభిషేకం ఇలాంటి సాత్విక రూపాలను సంతరించుకుని ఉన్నటువంటి దేవ పరివారాలుగా మనం స్మరించాలి. అనాదిగా సంప్రదాయంలో శివ వైష్ణవ పరమైన అర్చనలు, శివకేశవ అభేదాన్ని ప్రతిపాదించే రూపాలు, వీటినే మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. అర్చామూర్తిగా విగ్రహం, ఆరాధన ప్రమాణంగా చిత్రపటం ఏర్పాటు చేసుకొని పుష్పమాలికల చేత అలంకరించి పూజలు చేస్తూ ఉంటాం. శివ పరివారం శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి కూర్చుని ఉండే చిత్రపటాలనే మనం సేకరించాలి. శివుడు కూర్చుని ఉంటాడు, పార్వతి కూర్చుని ఉంటుంది. ఇరువైపులా కుమారస్వామి, గణపతి ఆసీనులై ఉంటారు. కూర్చుని ఉంటే బుద్ధి పనిచేస్తుంది, నిలుచుని ఉంటే మనస్సు పనిచేస్తుంది. మనస్సు ఆవేగానికి, ఉద్వేగానికి ప్రతీక. నిలుచుని ఉంటే కోపం పెరుగుతుంది, కూర్చుని ఉంటే శాంతం ప్రవేశిస్తుంది. శివ పరివారంలో శివుడి వాహనం నందీశ్వరుడు, పార్వతి వాహనం సింహం, కుమారస్వామి, గణపతి వాహనాలు నెమలి, ఎలుక, శివుడి గళసీమలో అలంకరింపబడి ఉన్నటువంటి సర్పము. ఈ జంతుజాలమంతా పరస్పరం వైరుధ్యంతో, వర్గశత్రుత్వాలతో పోట్లాడుకునేవే అవి ఉన్నాయి. కానీ పరివారానికి సంబంధించిన చిత్రపటం అనేసరికి గ్రూప్ ఫోటో, భార్యాభర్తలు, పిల్లలు అందరూ వచ్చి చక్కగా కూర్చుని ఉన్నారు. చిత్రపటం లేదు,
దెబ్బలాడుకోవచ్చు. భార్యాభర్తలు అన్నాక మాట మాట రావడం సహజం, పిల్లలన్నాక మాట మాట అనుకోవడం సహజం. భర్త మాట భార్య వినాలి, భార్య మాట భర్త వినాలి. చెబుతూ ఉంటే ఆ ఇరువురి మాటలు పక్కింటి వాళ్ళు వింటేనే సమస్యలు వస్తాయి. ఎదురింటి వారిగో పక్కింటి వారిగో మొగుడు పెళ్ళాల మాటలు వినిపించేంత స్థాయిలో, తారాస్థాయిలో వీరు మాట్లాడుకోకూడదు అనే బోధన మనకు శివపార్వతులు నేర్పిస్తారు అర్ధనారీశ్వర సత్యం ద్వారా. ఇది శివ పరివారం కూర్చుని ఉండేటటువంటి చిత్రపటం. అలాగే మరొక వైపున రామ పట్టాభిషేకం. సీతారాములు కూర్చుని ఉంటారు. భరత శత్రుఘ్నులు ఇరువైపులా చేరి వింజామరలు వీస్తూ ఉండగా, రక్షణ వ్యవస్థకు బాధ్యత స్వీకరించిన లక్ష్మణుడు మరి ఒక పక్కన నిలుచొని చుట్టూరా చూస్తూ ఉండగా, ఆంజనేయుడు సేవ చేస్తూ ఉండగా, పరివారంతో కూడుకుని ఉండే ఈ రామచంద్రమూర్తి కూడా కూర్చునే ఉంటాడు. కళ్యాణ రాముడు అయి ఉన్నాడు. వనవాస రాముడిగా ఉండే ఆ రామచంద్రమూర్తి నిలుచుని ఉండగా, ఒక పక్కన సీతాదేవి మరి ఒక పక్కన లక్ష్మణుడు కూడా నిలుచుని ఉండగా ఉండే చిత్రపటాలు కూడా మనం చూస్తూ ఉంటాం. అలాంటి చిత్రపటాలను ప్రాచీనులు పూజాగృహంలో లేదా అతిథి గృహంలో, డ్రాయింగ్ రూములో అలంకరించేవారు కాదు. కుమారస్వామి వారిని సేవించినా కూడా వల్లి దేవసేన సమేతంగా కూర్చుని ఉండే చిత్రపటాన్నే, గణపతి అర్చామూర్తిని సేవించినా కూర్చుని ఉండేటటువంటి వల్లభ గణపతి లేక గణపతి, సిద్ధి గణపతి, లక్ష్మీదేవిని పూజించినా కూడా కూర్చుని ఉండేటటువంటి లక్ష్మీ ప్రతిమ, అర్చనామూర్తి చిత్రపటం. కనుక చిత్రపటాలను ఇంటిలో ఏర్పాటు చేసుకునే సమయంలో పాటించవలసిన నియమాలు, సూచనలు ఏమైనా ఉన్నాయా అనుకుంటే, తీవ్రమైన రూపాలతో ఉండే చిత్రపటాలు ఏర్పాటు చేసుకోకూడదు. కాళి, చిన్నమస్త, ధూమావతి, బగళ, ప్రత్యంగిర, మాతంగి, కమల ఇలాంటి చిత్రపటాలు ఇండ్లలో నిలబడి ఉండే రూపాలై ఉంటాయి. ఇవన్నీ కూడా ధూమావతి నిలబడే ఉంటుంది, కాళి నిలబడే ఉంటుంది, చిన్నమస్త నిలబడే ఉంటుంది. ఈ రూపాలేవి కూడా పూజాగృహంలో కానీ అలంకరణ నిమిత్తమై అతిథి గృహంలో కానీ ఏర్పాటు చేసుకునకూడదు. అలాగే కూర్చుని ఉన్నా కూడా ఒక చిత్రపటం అతిథి గృహంలో ఉంచకూడదు అంటారు. నరసింహస్వామి వారి చిత్రపటం గడప మీద కూర్చుని ఉంటాడు. ఒడిలో హిరణ్యకశ్యపుడి శరీరం ఉంటుంది. రెండు చేతులు ఇలా ఉంచి ఆ శరీరాన్ని ఛిద్రం చేసే విధంగా ఉండే తీవ్ర రూపం. ఇది అర్చనా గృహంలో మనం లేదా అతిథి గృహంలో అట్టి పెట్టుకునకూడదు. శివ పరివారం కానీ రామ పరివారం కానీ సదా శ్రేష్టం. కూర్చుని ఉండే చిత్రపటాలనే పూజాగృహంలో కానీ అతిథి గృహం, డ్రాయింగ్ రూమ్లో కానీ అలంకరింపజేసుకోవాలి. ఇది విషయం. అంటే లక్ష్మీ సమేతుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిది పెట్టుకోవచ్చా? అలా ఉన్నప్పుడు కూడా అక్కడ ఆయన ఒడిలో హిరణ్యకశ్యపుడు ఉండడు, లక్ష్మీదేవి ఉంటుంది. ఎదురుగా ప్రహ్లాదుడు ఉంటాడు. ప్రహ్లాద స్తోత్రం చేసేటటువంటి చిత్రపటాలలో మాత్రమే లక్ష్మీ సమేతుడైన నరసింహకరావలంబ రూపంలో ఆ స్వామి మనకు దర్శనమిస్తాడు. కనుక అక్కడ లక్ష్మి మనకు ప్రతీకాత్మకంగా, భక్తుల హృదయాలకి ప్రతీకాత్మకంగా ప్రహ్లాదుడు ఉంటాడు. కాబట్టి ఈ చిత్రపటాన్ని అప్పుడు అలంకరించుకోవచ్చు. గురువుగారు, ఆలయం ముంగిట భారీ రాజగోపురాలని ఎందుకు ఏర్పాటు చేస్తారు? అందులో ఆంతర్యం ఏమిటి? ఈ రాజగోపురాలకి ఎలాంటి శక్తి ఉంటుంది? ఆకర్షించే శక్తి ఉంటుంది, వశీకరణ శక్తి ఉంటుంది. అందుకే దీనిని రాజగోపురం అన్నారు. ఆలయంలోనికి అందరూ ప్రవేశించకూడదు. ఇది శుద్ధి, దేహశుద్ధి, మనశ్శుద్ధి, సంకల్ప శుద్ధి, వాక్కు శుద్ధి, ఆచార శుద్ధి అనే 5 విధాలుగా ఉండే శుద్ధి క్రమాలను అనుసరించి పాటించిన వారు ఆలయంలోనికి ప్రవేశించాలి. శుద్ధి లేనటువంటి జీవితం కలవారు దైవ దర్శనాన్ని రాజగోపుర దర్శనం ద్వారా చేసుకోగలుగుతారు. రాజగోపురం ఆలయంలోనికి ప్రవేశార్హత లేనటువంటి పక్షులకు, పశు సంప్రదాయాలకు, ఇతర జీవగణాలకు ఆధారం అవుతుంది. ఇది మొదటి నియమం. రెండవది, ఆలయంలోనికి వెళ్ళేటటువంటి వారు రాజగోపురం చూచి మనస్సులో దైవాన్ని స్మరించుకోవడంతో ఛాయారూపంలో ఆ దైవం మన మనస్సులో స్థిరమవుతుంది. ఆలయంలోనికి వెళుతున్నాం అన్న భావన ప్రారంభమవుతుంది. శరీరం మీద స్పృహ కోల్పోతాం మనం ఆ క్షణం నుంచే.
శరీరం మీద జిజ్ఞాస తొలగిపోతుంది ఆ నిమిషం నుంచే. రాజగోపురం దాటి ఆలయం లోనికి ప్రవేశించే తరుణంలో మహదాస్థాన మంటపం అనే రెండవ ప్రాకారం మొదలవుతుంది. 7 ప్రాకారాలతో సలక్షణంగా సశాస్త్రీయంగా రాజగోపురాలు 4 దిక్కులా ఉన్నటువంటి ఆలయం శ్రీరంగ క్షేత్రం. 21 ఎకరాల ప్రామాణ్యంలో అతి విశాలమైన ఈ ఆలయంలో 54 ఉప ఆలయాలు ఉండగా మహారాజగోపురం, మహదాస్థాన మంటపం, ప్రాకారం, అనంతరం ప్రధాన ఆలయం, అందులో 32 స్తంభ మంటపం, ఆ తదుపరి 16 స్తంభ మంటపం, అనంతరం మధ్యలో చతుస్తంభ మంటపం, అనంతరం మహా ఆలయం, అందులో ముఖ ఆలయం, మళ్ళీ అందులో గర్భ ఆలయం. తిరుమలలో స్వామివారిని దర్శించుకునే సమయంలో 7 ద్వారాలుంటాయి. మనకు తెలియకుండానే 4 ద్వారాలు దాటి బంగారు వాకిలి అనంతరం వచ్చే ఆ 3వ ద్వారం దగ్గర నిలిచిన స్వామివారిని దర్శనం చేసుకుని బయటికి వచ్చేస్తాం. ఆ మిగిలిన 3 మన ఈ జన్మకు సంబంధించినవి. పూర్వజన్మ, వర్తమాన జన్మ, భవిష్యత్ జన్మ 3 కాలాలకు సంబంధించినవి. ఆగామి, సంచితము, ప్రారబ్ధము 3 విధాలుగా ఉండే కర్మలకు సంబంధించినవి. వీటిని తొలగించేటటువంటి శక్తి రాజగోపురానికి ఉంది. ఆలయం దాకా వెళ్ళక్కర్లేదు. ఆలయంలో ఉండే పరమేశ్వర దర్శనం కూడా అవసరం లేదు. ఎలా ఉన్నామో అలా ఆ గోపురాన్ని చూస్తే చాలు మనకు కైవల్యం సిద్ధిస్తుంది. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అనే వాక్యం మనం వింటే శ్రీశైల క్షేత్రంలో ఉండే సమస్త ప్రాణులు, మనుషులు, వ్యక్తులు, వ్యాపారులు అందరికీ కూడా ప్రతిరోజు గోపురం కనిపిస్తుంది. రాజగోపురము కనిపిస్తుంది, ఆలయము కనిపిస్తుంది, ఆలయ శిఖరము కనిపిస్తుంది, ముఖ్యంగా ముందు ఆ రాజద్వారం కూడా కనిపిస్తుంది. అలాంటప్పుడు రోజు మనకు మోక్షం లభించినట్టేనా? అలా కాదు కదా. కన్నులు మూసుకుంటే కూడా ఆ రాజద్వారం ద్వారా, రాజగోపురం ద్వారా ఆలయంలో ఉండే పరమేశ్వరుడిని దర్శనం చేసుకోగలగడం. అంతగా ఉండే ఆలయం, ఆ పైన ఉండేటటువంటి గోపురం, అంతకు మించి ఈ రాజగోపురం ఉంటుంది. ఇది వశీకరణ శక్తి కలిగి ఉంటుంది. సమస్త వ్యాధులను తొలగించేటటువంటి శక్తి ఈ గోపురానికి ఉంది. పూర్వకాలం ఆగమ నియమాలకు అనుకూలంగా ఆలయం చుట్టూరా ఉండే బాహ్య వలయంలో 4 దిక్కుల ఈ రాజగోపురాలను నిర్మించేటటువంటి వారు. ఆలయ నిర్మాణ సమయంలో ఆలయ ప్రధాన గోపురం, ఆలయం మీద ఉండేటటువంటి 7 ప్రాకారాలతో ఈ గోపురం ఉంటుంది. రాజగోపురాలు 108 ప్రాకారాల వరకు ఉండవచ్చును. 7 అంతస్తులతో మాత్రమే ఆలయం మీద ఉండేటటువంటి ఆ ప్రధాన గోపురం ఉండాలి అంటూ విమానార్చన కల్పం అనే ఆగమ శాస్త్రం వివరిస్తుంది. ఈ ఆలయం మీద ఉండే ఈ గోపురపు నీడ మన గృహాల మీద పడకూడదు. ఇది వాస్తుశాస్త్ర నియమం. సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్యకాలంలో ఈ ప్రధాన ఆలయం మీద ఉండే గోపురం ఎంత మేరకు వాలుతుందో నీడ, అంత మేరకు ఆలయ పరిధిగా నిర్ణయించిన అనంతరం అక్కడ గోడ కట్టి ఆ గోడలో అంతర్భాగంగా 4 దిక్కులా కూడా ఈ రాజగోపురాలను నిర్మించేటటువంటి వారు. ఇది ఆలయానికి సంబంధించినది అనేటటువంటి నిర్ణయం. దూర తీరాలకు కూడా ఏ విధంగానైతే సముద్రంలో ప్రయాణించేటటువంటి ఓడకు ఆ ఒడ్డున ఉండేటటువంటి లైట్ హౌస్ మార్గం చూపిస్తుందో, అలాగే ఈ రాజగోపురం దారి తప్పిన యాత్రికులకు, నాస్తికులకు ఇక్కడ దైవం ఉన్నది అంటూ చూపిస్తుంది. రాజగోపురం చూడగానే తెలిసిక పొరపాటుగానైనా ఒక్కసారిగానైనా దైవస్మరణ చేస్తారు అంటూ మనకు హరవిలాసంలో కావ్యం సూచిస్తుంది. తోవ తప్పిన ఆ సోదరుడు నిగమ శర్మ అక్కను మోసం చేసి ముక్కుపుడక ఎత్తుకుపోయి గోపురం చూస్తూ ఇక్కడ ఆలయం ఉంది, తినడానికి ఏమైనా దొరుకుతాయా అంటూ లోనికి వస్తాడు. దారి తప్పిన వారిని దారిలో ఉంచే లక్షణం కూడా ఈ గాలి గోపురానికి ఉంది. ఇది విషయం. గురువుగారు, ఉప్పు ఎక్కువైతే ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు. మరి అదే ఉప్పుని దానం చేయమంటారు.
ఆ ఉప్పుతోనే దీపాన్ని వెలిగించమంటారు. ఎందుకు? ఉప్పు తప్పు, నిజమే. అన్ని పదార్థాలలో కూడా లవణం అందులో ఉంటుంది. క్షార లవణ వర్జయేత్ అంటూ ఉపవాస విధానంలో ఒక నియమం ఉంది. ఉపవాసం అంటే ఏమిటి అంటే ఉప్పు లేని పదార్థం తినడం. ఉప్పు లేకుండా మనం భోజనం చేయలేం కదా. అందుకని సైంధవ లవణం, సముద్ర ఉప్పు, రాతి ఉప్పు. ఎంత రుచిగా నలుడు భీముడు ఆ స్థాయిలో ప్రామాణికంగా వంటలు చేసినా కూడా చీటికెడు ఉప్పు లేక రుచి పుట్టక నేర్చునటయ్య భాస్కరా అన్నాడు ఒక శతకకారుడు. కనుక ఉప్పు రుచికి కారణం, రుచి మరణానికి హేతువు. ఏది నీకు ఇష్టమో ఆ ఇష్టం కారణంగానే నీకు మరణం. ఎవరు నీకు చాలా ఇష్టమో వారి కారణంగానే నీకు జీవితంలో దుఃఖం. ఇది వేదాంత ధర్మం బోధించేటటువంటి జ్ఞాన పరిధి, జ్ఞాన ఫలం. ఎవరు ఇష్టమో వారి కారణంగానే మనకు దుఃఖం. సీత కారణంగానే రాముడికి దుఃఖం, రాముడి కారణంగానే సీతకు మనోవ్యథ. కానీ ఆ ఇద్దరు ఒక్కరే. అలాగే మన జీవితాలలో కూడా ఎవరంటే మనకు మహాప్రాణమో వారి కారణంగానే నిద్ర లేని రాత్రులు ఎక్కువ అవుతాయి. ఏ పదార్థం మనకు ఇష్టమో ఆ పదార్థమే మనకు రోగకారకం అవుతుంది. అలాంటి ఉప్పును మనం, పదార్థానికి రుచి పుట్టించే ఉప్పును మనం తగ్గించుకుంటే, తొలగించుకుంటే, దానంగా ఇస్తే, ఇది నేను అనుభవించే వస్తువు కాదు, మమకారం తగ్గించుకుంటున్నాను, లోకానికి ఉపకారం చేసే శక్తిని పెంచుకుంటున్నాను. పూర్వకాలంలో పండితులు తీపి పదార్థాన్ని తినేటటువంటి వారు. తీపి గురువుకు ప్రతీక. గురుగ్రహ లక్షణం పాండిత్యాన్ని, జ్ఞానాన్ని అందించడం. ఉప్పు స్వీకరించేవారు కాదు. స్థూల శరీరం అలవడేది, స్థూల శరీరం వచ్చేది. ఈ ఉప్పు సముద్రంలో నుంచి, నీటిలో నుంచి లభించింది, రోగకారకమైనది, విసర్జించదగినది, దానంగా ఇచ్చేయాలి. స్వీకరించిన వారు కూడా తమ జీవితంలో దాన్ని వినియోగించకుండా మొక్కల పాదన మధ్యన, మరీ ముఖ్యంగా కొబ్బరి చెట్ల చుట్టూరా ఉప్పు లవణం బాగా దొడ్డుగా ఉండేటటువంటిది, పెట్ల ఉప్పు, రాళ్ల ఉప్పు, కళ్ళ ఉప్పు అని పిలుస్తూ ఉంటాం. కొబ్బరి చెట్టు చుట్టూరా ఈ కళ్ళ ఉప్పు పోస్తే కొబ్బరికాయలలో నీరు సమృద్ధిగా లభిస్తుంది. ఆ చెట్టు ఏపుగా ఎదుగుతుంది. స్వీకరించిన వారు ఇలా ఆ ఉప్పును వినియోగించేవారు, మొక్కల పాదుకు ఎరువుగా వినియోగించేవారు. మన దోషాలు పాపాలు తొలగించుకోవడం కోసం ఆలయాలలో ధ్వజస్తంభం వద్ద అంత అరిటాకులో కానీ, మోదుగాకుల బిస్తరిలో కానీ కళ్ళ ఉప్పు రాశిగా పోసి ఉప్పు దీపం వెలిగించండి, అప్పులు తొలగిపోతాయి అంటే మానసిక బాధలు తొలగిపోతాయి. ఏ సందర్భాన్నైనా కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే మనోబలాన్ని ఉప్పు తగ్గించుకోవడం ద్వారా పెంచుకోవచ్చు అంటూ బోధించారు. సహజంగా ఉప్పు అన్ని పదార్థాల్లో ఉంటుంది. రసాయన రూపంలో ప్రతి పదార్థంలో కూడా, మామిడి పండులో కూడా ఉప్పు రుచి ఉంటుంది, ఉసిరికలో కూడా ఉప్పు రుచి ఉంటుంది, లక్షణం ఉంటుంది. ప్రత్యేకంగా వేసుకుని రోగం తెచ్చుకోవడం ఎందుకు? అందుకే దానంగా ఇవ్వండి, ఇది అర్థం. గురువుగారు, భక్తి అంటే ఆడంబరాలు ప్రదర్శించడమా, మొక్కుబడులు చెల్లించడమా, కానుకలు వేయడమా? నిజానికి భగవంతుడు ఎలాంటి భక్తిని కోరుకుంటాడు? ఈ అన్నీ కాకుండా నేటి కాలంలో భక్తి మరొక విధంగా ప్రదర్శింపబడుతోంది అన్న పదాన్ని మళ్ళీ మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, ఆలయానికి వెళ్ళేవారు నగలు ధరిస్తారు, ఆడంబరమైన దుస్తులు ధరిస్తారు. మధ్యలో తమ నగలను సవరించుకుంటూ అందరూ తమను గమనిస్తున్నారా లేదా అంటూ ప్రదర్శనతో వ్యవహరిస్తారు. పరమాత్ముడు ఈ విధమైన భక్తిని అంగీకరించడు. పరమాత్ముడు గ్రహించేది, గమనించేది, అనుగ్రహాన్ని అందించేది మమకారం లేనటువంటి, ద్వంద్వాతీతమైన, అహంకారానికి దూరంగా ఉండేటటువంటి, మమకారం లేనటువంటి సాపేక్ష రూపంలో ఉండే భక్తి. ఇది నాకు కావాలి అనే సంకల్పంతో మనం వ్రతం చేస్తే, ఇది నాకు కావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో పూజ చేస్తే ఆ పూజను పరమాత్ముడు అంగీకరించడు.
మనకు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో, ఎవరి ద్వారా పంపించాలో పరమాత్ముడికి తెలుసు. కనుక ఆడంబరాలకు తావివ్వకూడదు. పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటూ భగవద్గీత వాక్యం. ఇందుకే ఈ కృష్ణ గీతను భగవద్గీత అన్నారు. భగవద్గీతలో సమస్త విషయాలు ఉన్నాయి. ఎంత భోజనం చేయాలో ఉంది, ఎవరికి భోజనాన్ని అందించాలో ఉంది, ఎలా అర్పించాలో ఉంది. అలాంటి ఈ గ్రంథంలో పరమాత్ముడైన ఆ కృష్ణుడు తనకు ఏది కావాలో కోరుకుంటూ అది కూడా వివరించడము ఉంది. నారదుడితో పరమాత్ముడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి నారద భక్తి సూత్రాలు అనే గ్రంథంలో వివరింపబడినట్లుగా తన నివాస స్థానం ఎక్కడ, భక్తుల హృదయాలలో అని వివరిస్తూ ఆ భక్తుడు ఎవరు, ఏ విధమైన ఆడంబరాలు లేనివాడై ఉండాలి అంటూ తెలియజేస్తాడు. ఆడంబరాలు లేనటువంటిది, అప్పు చేసి ఏదో తీసుకువచ్చి సమర్పించినటువంటిది, మనఃపూర్వకంగా ఇచ్చినటువంటిది అయిన పదార్థాన్ని, ప్రేమను, జ్ఞానాన్ని, సేవను, ఉపచారాన్ని మాత్రమే పరమేశ్వరుడు స్వీకరిస్తాడు. కుచేలుడు ఇచ్చిన అటుకులను ఆనందంతో స్వీకరించిన పరమాత్ముడు ఎవరో వెలిగించి ఆరిపోయిన దీపం, ఎవరో తీసుకువచ్చి పోసిన తైలం, ఎక్కడో వెలుగుతున్న మరి ఇంకెవరో వెలిగించిన ఆ దీపంలో ఉన్న జీవాజ్వల్యమానంగా ఆరిపోయే చివరి దశలో ఉన్న కొడిగట్టిపోతున్న ఆ జ్వాల, ఆహార పదార్థాల సంగ్రహించే నిమిత్తమే ఆలయంలోనికి వచ్చిన నిగమ శర్మ దీపం ఆరిపోవడంతో, కొండకు చేరడంతో తన దీపం కూడా ఆరిపోతున్నది అంటూ ఇక్కడ సూచ్యంగా గూఢంగా వివరింపబడిన సందర్భంలో ఈ దీపం కొండకు చేరింది, పదార్థం కనిపించడం లేదే అంటూ చివరి స్థితిలో ఉండే వేరొక దీపాన్ని తెచ్చి ఈ దీపాన్ని వెలిగించడంతో పరమాత్ముడు ప్రసన్నుడయ్యాడు. వెంటబడి తరిమిన భటులు నిగమశర్మ ప్రాణాలను దైహికంగా అంతం చేసినప్పటికీ అతడిని కైలాసం తీసుకుపోవడం కోసం శివభటులే ఆలయానికి విచ్చేశారు. కనుక పరమాత్ముడి నిర్ణయాన్ని మనం గమనించినట్లయితే ఆడంబరాలకు తావివ్వకూడదు, అట్టహాసాల జోలికి వెళ్ళకూడదు. తోచినంత ఇంత జ్ఞానాన్ని మనవారు ఎంత సూక్ష్మంగా తెలియజేశారు అంటే, కొండంత దేవుడికి కొండంత పత్రి సమర్పిస్తామా, తోచినంత అంటూ తెలియజేస్తారు. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకుంటే, పరమాత్ముడికి నివేదన సమర్పించడం రెండు విధాలు. ఒకటి, వండిన వంటకాలన్నీ తెచ్చి పెడుతూ ఉంటారు. అన్నం గిన్నె, పప్పు గిన్నె, సాంబారు, రసం, పచ్చడి, గిన్నెల సమాహారం పరమాత్ముడి సన్నిధానంలో ఉంటుంది. అలా చేయకూడదు. ఒక పళ్ళెంలో నెయ్యి వేసి పదార్థాలని స్వల్పంగా వడ్డించి మళ్ళీ నెయ్యి వేసి మూత పెట్టి ఆ పళ్ళెంలో ఉండే పదార్థాలను పరమాత్మ సన్నిధానంలో ఉంచాలి. ఇది స్వీకరిస్తాడు ఆ పరమాత్ముడు. వండిన గిన్నెలు తెచ్చి పెడుతూ ఉంటారే, ఇది ఆడంబరం, చేయకూడదు. నివేదన చేసిన అనంతరం ఈ పళ్ళెంలో ఉండే పదార్థాలను తిరిగి ఆయా పదార్థాలలో కలిపి వాటిని అందరికీ ప్రసాదాలుగా వితరణ చేయాలి. కనుక వండిన ఆ గిన్నెలో ఉండే అన్నాన్ని అలాగే తింటామా? పళ్ళెంలో వడ్డించుకొని తింటాం కదా. మనం ఎలాగో పరమాత్ముడు అలాగే ఆడంబరాలకు తావివ్వకూడదు, అతి పనికిరాదు అనే బోధన సూక్ష్మంగా ప్రాచీనులు ఇలా నివేదనతో ప్రారంభం చేసి భజనల వరకు తెలియజేశారు. భగవంతుడిని భయపెట్టే పూజలు మనం చేయకూడదు. ఈ లక్ష్యంగా ఆడంబరాలకు తావివ్వకుండా పరమాత్ముడిని సేవించుకుందాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.